అది ఆశీర్వాదమని నమ్ముతా ఉన్నా. ఏమన్ థ్యాంక్ యూ బ్రదర్, మాకు డోర్ ఓపెన్ చేసిన దానికి ఇన్వైట్ చేసేయచ్చా? ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. శుభ సాయంకాలము. ఎస్ సార్. This is an honor to be here with you for the first time. మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మీ మధ్యలోకి సాయంకాలం మేము వచ్చిన దాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అందరూ బహుగా దీవించును గాక. ఈ రాత్రి మీ మధ్యలోకి ఇలా రావటాన్ని నేను గొప్ప ఆధిక్యతగా భావిస్తూ ఉన్నా. మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి నేను గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. కొద్దిగా నేను నా గురించి చెప్తాను, ఆ తర్వాత నేను వాక్యం లోపలికి వెళ్తాను. నా గురించి ఈయనేం చెప్పాడో నాకు తెలియదు తెలుగులో, అందుకే నేను మళ్ళీ నా గురించి నేను చెప్పుకుంటున్నాను. So I just wanted to briefly tell you just a little bit about myself. క్లుప్తంగా నా గురించి మీకు తెలియజేస్తాను. I met Jesus in 1969. ఆయన యేసుక్రీస్తుని మొట్టమొదటిసారిగా 1969 సంవత్సరంలో తెలుసుకున్నాను. Now that's been a long time ago. 69 అంటే చాలా కాలం క్రితం నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను. I was introduced to the message of the hour in 1972. 1972 సంవత్సరంలో నాకు వర్తమానం పరిచయం చేయబడింది. And I could see the scriptures identifying this age. ఈ కాలంలో లేఖనాలు దాని యొక్క స్థానము తీసుకోవటం నేను చూస్తున్నాను. And then on top of that, God spoke to me personally and vindicated that this message is the truth. అంత మాత్రమే కాక దేవుడు నాతో మాట్లాడి ఈ కాలానికి ఇదే సర్వసత్యం అని నాకు బయలుపరుచున్నాడు. So I have been a message believer since 1973. సుమారుగా 1973 సంవత్సరం నుంచి నేను వర్తమాన విశ్వాసిగా ఉన్నాను. I began preaching in 1984. 1984 సంవత్సరం నుంచి నేను బోధిస్తూ ఉన్నాను. And in 1993 I began to travel in different places around the world doing missionary work. 1993 సంవత్సరం నుంచి మిషనరీ పరిచర్య మీద ప్రపంచంలో అనేక దేశాలను తిరుగుతూ ఉన్నాను. I've spent a lot of time in South America. సౌత్ అమెరికాలో చాలా సమయం గడిపాను. In the Philippine Islands. ఫిలిప్పీ దేశంలో కూడా గడిపాను. And a lot of time in Africa. ఆఫ్రికాలో కూడా చాలా సమయం గడిపాను. And this is either how many times have I been in India? 5 times. ఇండియాకి 5 సార్లు వచ్చాను. The commission that Jesus left his disciples, యేసుక్రీస్తు ఆ శిష్యులకు ఆయన వదిలి వెళ్ళిపోతే ఒక ఆజ్ఞ ఇచ్చారు. Was to go into all the world and to preach the gospel. భూ దిగంతముల వరకు సువార్త ప్రకటించిన ఆజ్ఞ ఆయన వారికి ఇచ్చారు. That was the commission. అది వారికి ఇవ్వబడిన ఆజ్ఞ లేక పరిచర్య. And God has given me the opportunity to be a part of that. ఆ యొక్క లేఖన భాగంలో నేను కూడా భాగం అవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. And I can say that I have been blessed. నేను ఇలా ధైర్యంగా చెప్పగలను, అలా పరిచర్య చేయడాన్ని బట్టి నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. In the life that God has permitted me to live. ఈ యొక్క జీవితంలో ఆ పరిచర్య చేయించి నేను ఇంకా జీవించి ఉండడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు.
దాన్ని బట్టి నేను ఆశీర్వదించబడి ఉన్నాను. When I first got converted, నేను మొట్టమొదటిసారిగా మారినప్పుడు I had never heard about a message. నేను మారే సమయానికి, మారుమనసు పొందే సమయానికి నాకు వర్తమానం అన్నదే తెలియదు. I heard about Jesus Christ. యేసుక్రీస్తు గురించి మాత్రం వినున్నాను. And I was told that he was alive. నాకు ఏమి చెప్పబడిందంటే ఆయన సజీవుడిగా ఉన్నాడని మాత్రమే చెప్పబడింది. And that I could know him personally. అప్పుడు నేను ఆయన వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకున్నాను. And have a personal relationship. వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలనుకున్నాను. With Jesus Christ. యేసుక్రీస్తు వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలనుకున్నాను. The prophet of God said, దేవుని యొక్క ప్రవక్త లాగా అన్నారు, the new birth. నూతన జన్మ అనేది. Let me stop for a moment. ఇక్కడ కొద్దిసేపు నన్ను ఆగనివ్వండి. Jesus told Nicodemus, ye must be born again. యేసుక్రీస్తు నికోదేముతో ఇలాగ అన్నాడు, నీవు తప్పక తిరిగి జన్మించాలి. And I believe what Jesus said. ఆ రోజు యేసుక్రీస్తు నికోదేముతో ఏం చెప్పాడో ఆ మాటలు నేను ఇప్పటికే నమ్ముతూ ఉన్నా. And the prophet of God in this day made the statement, ఈ కాలపు ప్రవక్త దాని గురించి ఇలాగ చెప్పారు, the new birth నూతన జన్మ అనేది is a personal revelation of Jesus Christ. నూతన జన్మ అనేది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రత్యక్షత అయి ఉన్నది, అంటే బయలుపాటు అయి ఉన్నది. I've had that experience. నేను ఆ అనుభవాన్ని పొందుకొని ఉన్నాను. I know నాకు తెలుసండి, by the scriptures. లేఖనముల ద్వారా నేను దాన్ని And పొందుకున్నాను. I know by experience దాన్ని అనుభూతి చెందటం ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. that Jesus Christ is not dead, but he's alive. యేసుక్రీస్తు కేవలం మృతి చెందలేదు కానీ తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడని నేను గుర్తెరిగి ఉన్నాను. When I got converted, I never had heard of William Branham. నేను మారు మనసు పొందే సమయానికి నేను ఇంకా విలియం బ్రనహాం గురించి విని ఉండలేదు. I was caught up in a denominational world for about 5 years. మారు మనసు పొందినప్పటికీ డినామినేషన్ మత శాఖలలో 5 సంవత్సరాలు నేను బంధించబడి ఉన్నా. And during that time, ఆ సమయంలో in the beginning, ప్రారంభ దశలో I thought that Christianity, everybody believed the same thing. మొదట్లో అనుకున్నాను క్రిస్టియానిటీ అంటే ప్రతి సంఘము ప్రతి శాఖ కూడా అంతా ఒకటే నమ్ముతారు కదా అనుకున్నా. And how I became very, very disappointed. వాళ్ళు చూపిస్తున్న విధానం ఏదైతే ఉందో, వెళ్తున్న విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా చాలా బాధ కలిగించింది. When I began to understand and see with my own eyes that in this place called Christianity, everybody is not the same. నేను నా కళ్ళతో వ్యక్తిగతంగా చూసింది ఏంటంటే క్రైస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత క్రైస్తవం అనేది అన్ని చోట్ల ఒకేలాగా లేదు అని. Now on the day of Pentecost, పెంతెకోస్తు దినమున when the Holy Ghost fell, పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు there's 120 people in the upper room, మేడగదిలో కేవలం 120 మంది మాత్రమే ఉన్నారు. and they all meet Jesus. వారందరూ కూడా యేసుక్రీస్తుని కలుసుకున్నారు. There's only one Jesus. వారందరూ ఒకే యేసుని కలుసుకున్నారు. But in the world of Christianity, అయితే ఈ క్రైస్తవ ప్రపంచంలో there's so many different ideas, చాలా రకాల ఐడియాలు వారికి ఉన్నాయి, so many different interpretations, అనేక సొంత తర్జుమాలు వాళ్ళకి ఉన్నాయి. and it was not so in the beginning. ఆది యందు ఎలాగుందో నేడు అలాగ లేదు. So I became very discouraged. కాబట్టి దాన్ని చూసినప్పుడు నేను చాలా నిరుత్సాహపడ్డాను. And so after a period of time, కొద్ది కాలం తర్వాత God leads me to the message of the hour. ఈ గడి వర్తమానంలోకి దేవుడు నడిపించున్నాడు. And when he revealed it to me, ఎప్పుడైతే దేవుడు నాకు దాన్ని బయలుపరిచున్నాడో the same thing happened over again. మళ్ళా అదే సంగతి జరిగినది. I thought, now I have found the absolute truth of the Bible. వర్తమానం నా దగ్గరికి వచ్చాక ఇదే వాక్యం యొక్క సంపూర్ణత పరిపూర్ణత అనుకున్నాను. And I could see by scripture and by experience that God truly sent a prophet to take us back to the original truth.
దేవుడు ఒక ప్రవక్తను పంపించి లేఖనాన్ని బయలుపరిచి సర్వసత్యంలోకి నడిపించడము దీనిలో నేను గమనించున్నాను. And I was excited. దాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. And I thought నేను అనుకున్నాను everybody that's in the message believes the same thing. వర్తమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే రకమైన దాన్ని నమ్ముతున్నారు కదా అనుకునేవాడిని. But it didn't take me very long to find out అయితే ఎక్కువ సమయం పట్టలేదు నాకు కనుగొనడానికి. the same spirit of division వేరు చేయు అదే ఆత్మ that's in the denominational world మత శాఖ ప్రపంచంలో ఉన్న వేరు చేయు అదే ఆత్మ has moved up here into the message. వర్తమానంలోకి కదిలొచ్చింది. Now we just want to be honest tonight. ఈ రాత్రి మనమందరం కూడా నిజాయితీగా ఉండవలసిన వారం. I'm going to talk about the true church. నేను నిజమైన సంఘము గురించి మాట్లాడుతున్నాను. There's only one true church. భూమి మీద ఒకే ఒక నిజ సంఘం ఉన్నది. And there's only one true leader of that church. మరి నమ్ముతున్న ఆ సంఘమునకు ఒకే ఒక నిజమైన నాయకుడు ఉన్నాడు. And that leader is Jesus Christ. ఆ నాయకుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. If we go back into scripture, మనం తిరిగి లేఖనాలకు వెళ్ళినట్లయితే we understand దాన్ని మనం గ్రహించగలము. that Jesus one day asked his disciples, ఒకరోజు యేసుక్రీస్తు శిష్యులు ఇలా ప్రశ్నించారు, who do the people say that I am? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగారు. And the reply was, వారు ఇలా చెప్పారు, well, some say you're this, నువ్వు అది అన్నారు కొద్దిమంది, some say you're that, నువ్వు ఇదని, నువ్వు or అదని, this over here. అదిగో ఇక్కడ ఉన్నావన్నారు. And then Jesus asked his disciples, అయితే యేసుక్రీస్తు శిష్యులతో ఇలాగ అడిగారు, who do you say that I am? నా గురించి నేను ఎవరని మీరు అనుకుంటున్నారని చెప్పి శిష్యులను ప్రశ్నించారు. Now these were the men that were following him. ఆయన వెంబడించే మనుషులను ఆ ప్రశ్న అడిగారు, Who do you say that I am? నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? And Peter's reply, అప్పుడు పేతురు ఇలాగ అంటున్నాడు, thou art the Christ, the Son of the living God. నువ్వు సజీవుడమైన దేవుడి కుమారుడైన క్రీస్తు అని పేతురు అన్నాడు. Now how did he know that? పేతురుకి ఆ సంగతి ఎలా తెలిసింది? Jesus said, అప్పుడు యేసు ఇలాగ అంటున్నాడు, blessed are you, Peter, సీమోను బరియను నువ్వు ధన్యుడువు, for flesh and blood didn't reveal that to రక్త you, మాంసములు నీకు ఈ సంగతి బయలుపరచలేదు కానీ but my Father in heaven has revealed it to పరలోకమందు you. నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు. So his revelation did not come by a man. అయితే పేతురు పొందుకున్న ప్రత్యక్షత మానవుని నుంచి రాలేదు, It came straight from God. అది దేవుడి నుంచే నేరుగా పేతురు దగ్గరికి వచ్చినది. And then this is the part that I like. మరి ఈ లేఖనంలో ఈ భాగం అంటే నాకు చాలా ఇష్టం. Jesus said, యేసు ఇలాగంటున్నారు, upon this rock ఈ బండ మీద, of revelation. ఆ బండ ప్రత్యక్షత అయి ఉన్నది. Did he say, Peter, build my church? పేతురు నా సంఘం కట్టన్నాడు ఆయన? No. లేదండి. Jesus said, I will build my church upon the rock of revelation. అయితే యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో ఈ బండ అనే ప్రత్యక్షత మీద నేను నా సంఘము కట్టుదును. And Jesus, from that day until today, is still building and establishing his church by himself. ఆ దినం నుంచి నేటి వరకు యేసుక్రీస్తు ఆయన ఒక సంఘాన్ని కట్టుతూ నిర్మిస్తూ ఉన్నాడు. But you look at the message world today. ఈ రోజు మీరు వర్తమాన ప్రపంచంలోకి చూసినట్లయితే, because I travel ఎందుకంటే నేను చాలా చోట్ల ప్రయాణం చేశాను from కాబట్టి country to country, ఒక దేశం నుంచి ఇంకో దేశం I తిరిగాను. see with my own నా eyes. సొంత కళ్ళతో చూస్తున్నాను. I preach in church after church after church. ఒక్కొక్క సంఘంలో బోధిస్తూ వచ్చాను. And I see the different doctrines, రకరకాల బోధలు నేను చూశాను, the different opinions, రకరకాల అభిప్రాయాలు చూస్తున్నాను. the perversion of the message of the hour. వర్తమానాన్ని వాళ్ళు వంకర చేసుకుంటూ పోతూ ఉన్నారు. Now who does that? ఎవరు దాన్ని చేసింది? The devil does it. అపవాది ఆ పని చేసింది. I want to talk about the original church. నేను నిజమైన సంఘం గురించి మాట్లాడుతున్నాను. So my question is, which message church today
నా ప్రశ్న ఏంటంటే ఈరోజు ఏ నిజమైన సంఘము, వర్తమాన సంఘము represents the true church? భూమి మీద ఉన్న సంఘాల్లో ఏ సంఘము నిజమైన దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉందో చెప్పండి. అది నా ప్రశ్న ఈరోజు. Who has established you? మిమ్మల్ని స్థాపించిన వారు ఎవరు? Who has established me? నన్ను స్థిరపరిచిన వాడైతే స్థాపించిన వారు ఎవరు? If it is not Jesus Christ in the form of the Holy Ghost, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న యేసు క్రీస్తు గాని కాకపోయినట్లయితే, personally establishing you by a connection with Him, then you are going to be influenced by the ministers of this message, and they are not on the same page. ఈరోజు దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుడి ద్వారానే దేవుడు తన యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని వ్యక్తిగతంగా దర్శించి ఆయనే వారిని స్థిరపరుస్తూ ఉన్నాడు. When Brother Branham came, సోదరుడు బ్రహ్నాం వచ్చినప్పుడు he was sent by God ఆయన దేవుని ద్వారా పంపబడ్డాడు into this last day ఆయన చిట్ట చివరి దినం కొరకు to turn the hearts of the people of this day back to the original church. ఈ దినమున్న ఆయన యొక్క పిల్లల హృదయాలని ఆ పాతకాలపు నిజమైన సంఘం వైపు తిప్పడానికి దేవుడే తన ప్రవక్త అయిన విలియం బ్రహ్నాం మన కొరకు పంపించున్నాడు. So then there's only one church in the beginning that had it correct. ఆది యందు ఒకే ఒక నిజమైన దేవుని సంఘం ఉన్నది. ఆ సంఘమే సరైన సంఘమై ఉన్నది. One church ఒక సంఘమే ఉన్నది. in the beginning ఆది యందు ఒక సంఘమే of the ఉన్నది. Gentile dispensation. అన్ని శైలిలో కాలము నిమిత్తం ఒకే ఒక సంఘం ఉన్నది. One church ఒక్క సంఘమే ఉన్నది. under the leadership of God Himself, దేవుడే దానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. using a prophet to speak to the people, established the first church. ఆ మొట్టమొదటి సంఘములో ఉన్న ప్రజలను స్థాపించడానికి దేవుడే తన ప్రవక్తను పంపించి నడిపిస్తూ ఉన్నాడు. And that early church ఆ యొక్క ప్రారంభ సంఘ కాలము is the example. అదే మనందరికీ ఒక సాదృశ్యమై ఉన్నది. They were of one mind and one accord. వారందరూ ఏకాత్మ ఏక మనసు కలిగిన వారై ఉన్నారు. And yet the message today, అయితే ఈ రోజు వర్తమానము every doctrine that moves within the framework of the message, అయితే ఈ రోజు వర్తమానం అనే ఆ ఫ్రేమ్ లోపల రకరకాల తప్పుడు బోధలు తిరుగుతానే ఉన్నాయి. claims to represent that early church. మళ్ళీ ఏమంటున్నారు? తప్పుడు బోధలకు వెళ్ళి మేమదిగా ప్రారంభ సంఘాలు మేమేం చెప్పుకుంటున్నారు. And they're all divided in their doctrine. అక్కడ ఆది సంఘ కాలంలో ఎవరన్నా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ బోధల కొరకు విడిపోయి ఉన్నారా? So something's wrong. అయితే వాళ్ళు విడిపోలేదు. మనం అలాగా డాక్టర్ల కొరకు విడిపోతున్నామంటే ఏదో అక్కడ దోషం ఉన్నది. That's because the preachers today అయితే ఈ రోజు బోధించే బోధకులు have entered the pulpit without a call of God. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పిలుపు లేని బోధకులు బలిపీఠం ఎక్కటం వల్ల ఇలాగా బోధ అంతా మారిపోతా ఉన్నది. Now, let me tell you something. మీకు ఒక సంగతి చెప్పనివ్వండి. If God called me, ఒకవేళ దేవుని నన్ను పిలిచినట్లయితే and He revealed Himself to me, ఆయనే నాకు బయలుపరుచుకునేవాడిగా ఉంటాడు. filled me with the Holy Ghost, ఆయనే పరిశుద్ధాత్మను నింపుతాడు. and called me into the ministry. ఆయనను పరిచర్యలకు పిలుచుకుంటాడు. And these brothers ఈ యొక్క సేవకులు have had the same experience. నేను ఎటువంటి అనుభూతిని కలిగి ఉన్నానో వీళ్ళు కూడా అదే అనుభవాన్ని కలిగి ఉంటారు. Then when we sit down and eat a meal together అక్కడ మేమందరం కలిసి కానీ కూర్చున్నట్లయితే and talk about God, దేవుని గురించి మాట్లాడుకున్నట్లయితే we'll find that we're of one mind and one accord. ఆ మాటల యొక్క ముగింపులో మాకందరికీ ఒకే మనసు రావాలి, ఒకే ఆత్మ ఉండాలి, ఒకే అభిప్రాయం ఉండాలి. If it's God, ఒకవేళ వాళ్ళు నిజంగా పిలువబడితే మనందరి మధ్య ఒకే ఆత్మ ఉండాలి. if it ain't God, ఒకవేళ దేవుడి ద్వారా పిలువబడకపోయినట్లయితే then we're going to sit around our meal మేమందరం ఒక భోజనశాలలో కూర్చున్నట్లయితే and we're going to have a debate. అక్కడ మాకు ఒక డిబేట్ జరుగుతుంది. Wasn't so in the early church. ఆ ప్రాథమికమైన సంఘకాలం అలాంటివి లేవండి. I've been around a long time.
చాలా కాలం నుంచి నేను అలా వస్తున్నా. I know what I'm talking about. చాలా కాలం వర్తమానం ఉన్నాను కాబట్టి నాకు తెలుసు నేను ఏం మాట్లాడుతూ And ఉన్నాను. I'm going to read you some scriptures. కొన్ని లేఖనాలను నేను చదవనివ్వండి. And I'm going to read you some things the prophet said. తర్వాత ఆ ప్రవక్త ఏం చెప్పాడో చదువుతాను. And you keep it in your mind. నేను చెప్పేది ఈ రాత్రి మీ మనసులో జాగ్రత్తగా I'm ఉంచుకోండి. talking about the early church. ప్రారంభ సంఘం గురించి మాట్లాడున్నాను. The beginning church. మొదటి సంఘం గురించి మాట్లాడున్నాను. And the ending church. చిట్ట చివరి సంఘము It's supposed to be a carbon copy of the original. ఆది సంఘకాలం ఏదైతే ఉండదో ఈ చిట్ట చివరి సంఘము దానికి కార్బన్ పేపర్ పెట్టి తీసిన కాపీ లాగా అంటే ఒక జిరాక్స్ లాగా ఉండాలి. If you got your Bible, బైబిల్ తీసుకుందామండి. I want to turn to the book of Luke. లూకా సువార్తకి పరిశుద్ధ గ్రంథము తిప్పుదాం. Chapter 24. 24వ అధ్యాయానికి. And I'm going to start at verse 46. 46వ వచనంకి వెళ్దాం. Yeah, if you want to stand in honor of the word, let's do it. దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించాలనుకున్న వాళ్ళు లేచి నిలబడవచ్చు. Now Jesus is talking. And it says, thus it is written, and thus it behooved Christ to suffer and to rise from the dead the third day. క్రీస్తు 46వ వచనము లూకా సువార్త 24:46 క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచుననియు And that repentance and remission of sins should be preached in his name among all nations, beginning at Jerusalem. యెరూషలేం మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. And ye are witnesses of these things. ఈ సంగతులకు మీరే సాక్షులు. And verse 49. 49వ వచనం. And behold, I send the promise of my Father upon you, but tarry ye in the city of Jerusalem until you be endued with power from on high. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. You can be seated. మీరందరూ కూర్చొని వచ్చాను. Now that is the last words that he's speaking to his disciples. ఆయన యొక్క శిష్యులతో యేసుక్రీస్తు మాట్లాడిన చివరి మాటలవే. They believed in him. ఆయన యందు వారు విశ్వాసం They ఉంచారు. were witnesses of him. ఆయన వారికి సాక్షులుగా ఉన్నారు. They saw the crucifixion. సిలువేయటాన్ని వారు చూశారు. They experienced the resurrection in the flesh. వారు మానవుల శరీరాలతో పునరుత్థానం జరగటం చూసి ఉన్నారు. And then in a glorified body, Jesus tells those disciples, you go to Jerusalem and you just sit down and you wait. మహిమా శరీరంలో ఆయన వచ్చి వారికి వీళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మీరు యెరూషలేంలోకి వెళ్ళి మేడగదిలో కనిపెట్టి ఉండండి అని చెప్పున్నారు. Wait until you are endued with power from on high. పై నుంచి మీరు శక్తిని పొందు వరకు అక్కడ నిలిచి ఉండండి ఆయన వారితో చెప్పారు. What was that power? ఆ శక్తి ఏమై ఉన్నది? What were they waiting for? వారు ఎందుకు ఎదురు చూడాలి? They may not have fully comprehended or understood what they were waiting for. ఎందుకని వారు ఎదురు చూడాలో వాళ్ళు దాన్ని గ్రహించలేక అర్థం చేసుకోకుండా ఉన్నారు. But Jesus had told them, అయినప్పటికీ యేసు వారికి ఎలా చెప్పారు? I've got to go away. నేను వెళ్ళవలసి ఉన్నాను, But I will return. మళ్ళా తిరిగి వస్తాను. I won't leave you alone. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. I will meet you. నేను మిమ్మల్ని కలుసుకుంటాను. You go wait for me. మీరు నా కొరకు ఎదురు చూడండి. I will come back. నేను మళ్ళా తిరిగి వస్తాను. In a different form. అయితే ఈ రూపంలో కాదు, వేరొక రూపంలో మీ మధ్యలోకి వస్తాను. And on the day of Pentecost, పెంతెకొస్తు దినమున when it had fully come, వారందరూ వచ్చి పైన కూర్చున్నప్పుడు pillar of fire come into the back of their building. వారు ఆ మేడగది ఎదురు చూస్తా ఉండగా వారి మధ్యలోకి అగ్నిస్తంభం దిగి వచ్చినది. ఆమేన్. Now before that happened, అది జరగడానికన్నా ముందుగా Brother Branham said, సోదరుడు బెన్నాం అంటున్నారు 120 people sitting there 120 మంది అక్కడ కూర్చొని ఉండగా for 10 days. 10 దినములు. Now that's a long time to be sitting around. 10 రోజులు అలాగే ఉండాలంటే చాలా చాలా ఎక్కువ సమయం అండి అది. I doubt they had air conditioning.
నేను అనుకుంటున్నా వారికి అక్కడ ఎయిర్ కండిషన్ లేవనుకుంటున్నా, ఏసీలు లేవనుకుంటున్నా, I doubt they had fans. అక్కడ ఫ్యాన్లు కూడా లేవనుకుంటున్నా మేడగదిలో. But they obeyed the word. అయినప్పటికీ వారు వాక్యానికి విధేయులై అక్కడే ఉన్నారు. Go sit and wait. యేసు చెప్పిన మాట, వెళ్ళి ఎదురు చూడండి. They didn't know how long they had to wait. ఎంతకాలం ఎదురు చూడాలో వాళ్ళకి తెలియదు. But they were patient enough. అయితే వారు సహనం కలిగి ఉన్నారు. And they believed in what Jesus told them. యేసు వారికి ఏం చెప్పారు దాని మీద వారు విశ్వాసం ఉంచారు. They knew him in the flesh. ఆయన్ని శరీరంలో వారు ఎరిగి ఉన్నారు. And now they're waiting to see what's next. ఆ శరీరధారి తర్వాత మరి ఇంకే రూపంలో ఆయన వస్తారని చెప్పి వారు కనిపెడుతూ ఉన్నారు. And here comes God. మరి వారి మధ్యలో ఒక పెద్ద గాలి వంటి శబ్దం వచ్చినది, And a pillar of fire. అగ్నిస్తంభం వచ్చినది. And it's visible to everybody. ఆ అగ్నిస్తంభం అందరి కళ్ళకి కనబడేదిగా ఉన్నది. But before that happened, అది జరగటానికన్నా ముందుగా Brother Branham says maybe Peter. దానికన్నా ముందుగా సోదరు బెన్నమాట బహుశా పేతురు. Now Peter was a pretty important guy. ఆ పేతురు వాళ్ళ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. Now Peter had a lot of problems. పేతురుకి చాలా సమస్యలు ఉన్నాయండి. But yet in the eyes of the people he was a pretty important man. అది పేతురుకి వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నప్పటికీ అందరి దృష్టిలో పేతురు మాత్రం చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. And Brother Branham said, సోదరు బెన్నాం అంటున్నారు, maybe Peter said, బహుశా పేతురు ఇలాగ అన్నాడు, after 5 days, 5 రోజులు గడిచిపోయిన తర్వాత, after 5 days of sitting, 5 రోజులు అలా కూర్చున్న తర్వాత Peter said, పేతురు ఇలాగ అంటున్నాడు, I think we got it. అయితే మనం పొందేసుకున్నట్టున్నాం ఆయన చెప్పింది ఏదో. I think we got it. Let's leave. మనం పొందేసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అన్నాడు. And that's about the way it is today. ఈ దినము కూడా అలాగే జరుగుతూ ఉన్నది. We accept the message of the hour. ఈ గడియ వర్తమానం అంగీకరించాము. And then we think, I got it. కొద్దిసేపు చదవగా 4 పేజీలు చదవగా నాకు వచ్చేసింది మొత్తం, నేను వర్తమానం తెలిసిపోయింది నాకు. Believing this message is not the new birth. ఈ వర్తమానం నమ్మటము తిరిగి జన్మించడం కాదు. Now did you hear me? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? Accepting ఆ వర్తమానం నమ్మేగానే, and believing విశ్వసించగానే, that God sent a prophet దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు నమ్మేగానే is not the new birth. అది తిరిగి జన్మించడం అయిపోదు, ఇంకా చాలా ఉంది. ఎస్ సార్, ట్రూ, అబ్సల్యూట్లీ. But that's the way it's presented. అయితే ఈ రోజు అలాగే బోధించబడుతుంది. వర్తమానం నమ్మితే నీకు చాలు, ఇంకేం అక్కర్లంటగా బోధించబడుతుంది. The missionaries of today, ఈ రోజు వచ్చే మిషనరీలు ఏం చేస్తున్నారో తెలుసా? most of them, ఎక్కువ మంది they have an agenda. వారికి ఒక ఎజెండా ఉంటుంది ముందుగానే. They go out into different places of the world ప్రపంచంలో అనేక ప్రాంతాలకు తిరుగుతారు. and they want to convert people. అక్కడ ప్రజల్ని వారు మారుస్తూ ఉంటారు. From being a Baptist వారు బాప్టిస్టులో నుంచి, from being a Pentecostal. పెంతెకోస్తులో నుంచి They want to convert them, so they try to prove to them by scripture that God sent a prophet. వారు ఏం చేస్తారంటే పెంతెకోస్తులోంచి బాప్టిస్టులు కొంతమందికి తీసుకొచ్చి బాప్టిజం ఇచ్చేసి, ఇదిగో లేఖనాల ప్రకారం ఆయనే ప్రవక్త అని చెప్పి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ మీద రుద్దో బలవంతం చేసి నమ్మేలాగా చేస్తున్నారు. And that's good. అది మంచిదే. But in the process, అయితే ఆ క్రమములో they fail to introduce the people to Jesus Christ, the author of the message. అయితే వర్తమానానికి అసలు గ్రంథకర్త అయిన యేసు క్రీస్తుని వాళ్ళు పరిచయం చేయటంలో పొరపాటు పడుతున్నారు. So if they are successful, అయితే వారు విజయవంతులుగా ఉన్నారు in converting you, అనేక మందిని మార్చడంలో వాళ్ళు విజయవంతం అయ్యారు. to be a message believer, వర్తమాన విశ్వాసగా నిన్ను మార్చడంలో వారు విజయం సాధించారు. they go away very happy. ఇక్కడ నేను మార్చేసానని ఇక్కడి నుంచి ఇంకో దేశం వెళ్ళిపోతున్నారు. I'm not interested. అటువంటి వాటి నాకు ఆసక్తి I లేదు. have never been interested అటువంటి వాటి నాకు ఎంత మాత్రం ఆసక్తి లేదు. in trying to convert people to believe the message. ఏదో రకంగా ఒప్పించి వర్తమానంలోకి తీసుకొచ్చే దాని మీద నాకు ఆసక్తి లేదు. I've got one burden. నాకు ఒకటే ఉంది, I've got one motivation. నాకు ఒకటే ఉద్దేశం ఉన్నది. And it's been the same for 50 years. 50 సంవత్సరాల నుంచి నేను ఒకే ఉద్దేశం కలిగి ఉన్నాను. Point people to Jesus Christ. యేసు క్రీస్తువే ప్రజలను నాకటమే నా పని అయి ఉన్నది. And if you have an experience with him, యేసు క్రీస్తు నీకు వ్యక్తిగతమైన అనుభవం ఉన్నట్లయితే, and it is a genuine conversion, అది నిజంగా నువ్వు మారు మనసు పొందటం అయి ఉంటది, then he will lead you to the message. అప్పుడు ఆయన నిన్ను వర్తమానం నడిపిస్తాడు. ఏమాన్? We live in a sad day.
మనం చాలా బాధాకరమైన దినముల్లో జీవిస్తున్నాం. But now, looking at our example, మనం ఒక ఉదాహరణ మరోసారి చూద్దాం. we got a pillar of fire moving in the back of అగ్నిస్తంభం మేడ the గదిలోకి building. వచ్చింది. And that pillar of fire, everybody sees it. ప్రతి ఒక్కరు అగ్నిస్తంభాన్ని చూశారు. And it moves up through the people, and little licks of that pillar of fire drop off onto each one, 120 in number. ఆ అగ్నిస్తంభం వారి మధ్యలోకి కదులుతూ ఒక్కొక్కరి మీద ఒక చిన్న భాగంగా విడిపోతుంటే 120 మంది తలల మీదకి అగ్నిస్తంభం దిగి వచ్చింది. They all got the same Holy Ghost. వారందరూ ఒకే రకమైన పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. And being that the Holy Ghost is the Word, పరిశుద్ధాత్మ అంటే వేరే ఏదో కాదండి, అది వాక్యమై ఉన్నది. they all believe the same thing. వారందరూ ఒకే దాన్ని విశ్వసించారు. And then when we look at the process, మరి అక్కడున్న క్రమాన్ని కానీ మనం చూసినట్లయితే God saves Paul. దేవుడు పౌలుని కాపాడాడు. And he goes out into the desert for 3 years. పౌలు కాపాడబడిన తర్వాత 3 సంవత్సరాల కొరకు అరేబియా సముద్రం దగ్గరికి He వెళ్ళాడు. goes there alone, సో ఒంటరిగా అక్కడికి వెళ్ళాడు. just to talk to God. దేవుడితో సంభాషించడానికి వెళ్ళాడు. He had seen the pillar of fire. అతను కూడా అగ్నిస్తంభం చూశాడు. Then he disappears. ఆ తర్వాత కనబడకుండా Comes పోయినది. back 3 years later. 3 సంవత్సరాల తర్వాత పౌలు తిరిగి And వచ్చాడు. begins to minister to the people. ప్రజలకి పరిచయం చేయడం ప్రారంభించాడు. And he demonstrated the gift of a prophet. ప్రవక్త యొక్క పరిచయ వరమును వారి మధ్యలో చూపించాడు. And the people on the day of Pentecost, because they were full of the same Holy Ghost that Paul was. పౌలు ఏదైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధాత్మను మేడగదిలో 120 మంది కూడా పొందుకున్నారు. They didn't have no problem with Paul ఆ 120 మందికి అపోస్తలుడైన పౌలుతో ఏ సమస్యలు లేవు. and his teaching, ఆ పౌలు బోధలతో కూడా వాళ్ళకి సమస్య ఏది లేదు. because the Holy Ghost in them, ఎందుకంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ the Word expressed who that Holy Ghost is. ఆ వాక్యము పరిశుద్ధాత్మ ఎవరో వారికి బయలుపరిచినది. And they all agreed and వారందరూ believed the same thing. వారందరూ పౌలు గారు ఏం బోధిస్తున్నారో దాన్ని అంగీకరించి దాన్ని ఒప్పుకున్నారు. And Jesus tells them, you wait యేసుక్రీస్తు వారితో చెప్పారు, మీరు వెళ్ళి until you are endued with power from on high. పైనుంచి శక్తిని పొందు వరకు అక్కడ నిలిచి ఉండండి. And it came in the form of a baptism of the Holy Ghost, and that power drove the sin out of your life. పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో వారి మీదకి దిగువచ్చి వారిలో ఉన్న పాపాన్ని పూర్తిగా తీసివేసినది. That's the first thing, the first manifestation of genuine power is to accept the Word of God and repent. అది కొత్త నిబంధనలో అన్యజనుల కాలం ప్రారంభించబడిన తర్వాత దేవుడు యొక్క పరిశుద్ధాత్మ కిందకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ తన ఒక వాక్యం సంపూర్ణంగా నిరూపణ చేసుకోవడంలో అదే మొట్టమొదటి కార్యమై ఉన్నది. And through repentance, మారు మనసు కలగజేసిన వాళ్ళకి the పూర్తిగా power of God, దేవుని యొక్క శక్తి వారికి సంపూర్ణ మారు మనసు the అనుగ్రహించింది. power of God దేవుని యొక్క శక్తి cleans you on the inside. నీ లోపల పూర్తిగా శుభ్రం చేస్తుంది. No man can do that. ఏ ఒక్క మనుషుడు ఆ కార్యం చేయలేడు. You can't do that. నీవు ఆ పని చేయలేవు, I can't do నేను ఆ that. పని చేయలేను. But when the power came, అయితే ఆయన శక్తి దిగి వచ్చినప్పుడు the first thing he did with that power ఆ శక్తితో నీలో ఉండవలసి ఉన్నది was to cleanse you from your sin. నీ యొక్క పాపముల నుంచి అది నిన్ను శుభ్రపరచగలదు. And after the cleansing, వారిని శుభ్రపరిచిన తర్వాత that power came inside of you. నిన్ను నీ హృదయాన్ని అది శుభ్రం చేసిన తర్వాత ఆ శక్తి లోపల నివాసం చేస్తుంది. You cannot separate the power of God from the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నుంచి దేవుడి యొక్క శక్తి నుంచి నువ్వు మరెన్నడూ వేరు అవ్వలేవు. If you truly got the Holy Ghost, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను పొందినట్లయితే then the power of God resides inside of your body. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలో నివాసం ఉంటాడు. And it goes unrecognized. అది నీకు గుర్తించలేని చోట ఆయన ఉంటాడు, గుర్తించిన విధంగా నీలో ఉంటాడు. Amen. We don't see it. మనలో ఉన్న ఆత్మను మనం కొన్నిసార్లు చూడలేము. So then we get caught up into an intellectual world. అయితే జ్ఞానయుక్తమైన ప్రపంచంలో మనం పట్టబడుతున్నాము.
I'm talking about an intellectual world of the message. వర్తమానంలో ఉన్న జ్ఞానయుక్తమైన ప్రపంచం గురించి నేను మాట్లాడుతున్నా. And when we enter into the intellectual part of the message, here comes the confusion and the division. జ్ఞానయుక్తమైన వర్తమాన ప్రపంచంలో మాత్రమే వేర్పాటు అనేది ఉన్నది, గందరగోళం ఉన్నది. Paul said, cast down reasoning. ఆ అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు తర్కించవద్దు అన్నాడు. So we don't want reasoning. మనము తర్కములు చేయటం లేదు. I want God నాకు దేవుడు కావాలి. to build me part of the church. సంఘములో నన్ను ఒక భాగముగా దేవుడు నిర్మించాలి, అది మాత్రమే నాకు కావాలి. నాకు తర్కములొద్దు, వాదములొద్దు. He took on the responsibility himself. దేవుడే ఆ బాధ్యతను తీసుకొని ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. But the message world is really not a whole lot different than the Catholic world. మరి ఈ రోజు ఒక రకంగా చూస్తే వర్తమాన ప్రపంచం ఎలా ఉందంటే క్యాథలిక్ సంఘం ఎలాగైతే ఉందో అలాగే తయారైంది ఇది కూడా. Or any other denominational world. మరి ఇంకొక మత శాఖ ఏది పోల్చుకుంటే దానిలాగే ఉన్నది ఇది కూడా. What divides the denominations? ఆ మత శాఖలు ఎలాగైతే విడగొట్టినాయో వర్తమానం విడగొట్టబడింది ఇప్పుడు. They ain't got the Holy Ghost. వారు పరిశుద్ధాత్మ ఉన్నదంటున్నారు. So they got men leading men, and it's called Nicolaitanism. మానవుడు నడిపిస్తున్నాడు, అది పరిశుద్ధాత్మ నాయకత్వము కాదు, అది మానవ నాయకత్వము. దాన్నే నికోలాయితు క్రియలు అంటారు. And where Nicolaitanism is, God is not there. ఎక్కడైతే నికోలాయితు క్రియలు ఉన్నాయో అక్కడ దేవుడు లేడు. And in that situation, you have leadership of men telling you what to believe and what is right and what is not right. అయితే నికోలాయితు బోధ కింద ఏముంటుందంటే నీ పైనున్న నాయకుడే ఏది తప్పు ఏది ఒప్పు, నువ్వు ఏది నమ్మాలి ఏది విశ్వసించాలి అతనే మొత్తం నిర్ణయించేస్తాడు. నీ నిర్ణయాలు ఏముండవు. If God would have needed help, he would have let Peter be the first pope. ఒకవేళ దేవుడు అటువంటి నాయకుడిని కానీ తయారు చేయాలనుకుంటే దేవుడి దగ్గర మొట్టమొదటి నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడి పేరు పేతురు. Now we అతన్ని పోపుగా చేసేవాడు. follow William Branham, right? ఇప్పుడు మనమందరం కూడా విలియం బ్రన్హాం ఫాలో అవుతున్నాం కదా. I don't. నేను ఆయన ఫాలో అవ్వట్లేదు, విలియం బ్రన్హాం నేను ఫాలో అవ్వట్లేదు. నా మాటలు మీకు అర్థం అవుతున్నాయా? వ్యక్తుల్ని కాదు. I follow Jesus Christ. నేను యేసు క్రీస్తునే వెంబడిస్తున్నాను. Who manifested himself through a prophetic gift according to the Bible in this day. ఈ దినము కొరకు వర్తమానములో ప్రవచన వరము కలిగిన వ్యక్తిలో నుంచే దేవుడు మనతో బోధిస్తూ ఉన్నాడు. You go to Africa. మీరు ఆఫ్రికా దేశం వెళ్ళండి. Many places in Africa. ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో where this message is gone. ఈ వర్తమానం ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడ They worship William Branham. వారు విలియం బ్రన్హాం అని ఫోటోలు పెట్టి ఆరాధిస్తారు. They baptize in his name. బ్రన్హాం పేర్లు వాళ్ళు బాప్టిజాలు కూడా ఇస్తారు. That's sick. అది బలహీనత, వ్యాధి అది. William Branham is not God. విలియం బ్రన్హాము దేవుడు కాదు. He never was and never will be. ఆయన దేవుడు కాదు, కాబోడు, కాలేడు. He was what he was, and that was a human being saved by grace, just like you and me. ఆయన ఏమై ఉన్నాడు అదే ఉన్నాడు, నీలాగా నాలాగా కృప చేత కాపాడబడిన వాడై ఉన్నాడు, ఒక మానవుడై ఉన్నాడు. But foreordained before the foundation of the world to be used by Jesus to help us and take us back to the true church. మనల్ని సర్వసత్యములోకి ఆది సంఘం కాలం వైపు నడిపించడానికి, జగత్ పునాది వేయబెట్టడానికన్నా ముందుగానే దేవుడు ఈ కాలం కొరకు ఒక ప్రవక్తగా విలియం బ్రన్హాంని ఎన్నుకున్నాడు. And that true church ఆ నిజమైన సంఘము did not come in word only. అది ఆ నిజమైన సంఘము కేవలం వాక్యం నుంచి మాత్రమే రాలేదు కానీ. Now I'm getting ahead of myself, but I feel led to say it. మరి ఇప్పుడు చెప్తాను, కొద్దిగా ఆగా మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను. The gospel సువార్త in that day ఆ దినములో సువార్త did not come in word only. ఆ దినములో సువార్త కేవలము వాక్య రూపంలో రాలేదు కానీ It came in word
వాక్యంతో వచ్చినది and in the power and demonstration of the Holy Ghost. ఆ దినములో అపోస్తలుల పౌలు అనగా నేను వాక్యముతో మాత్రమే కాలేదు వాక్యములోంచి దేవుని యొక్క శక్తితో కూడా కలిపి మీదకు వచ్చానంటున్నాడు. And today కానీ ఈ దినము we are caught up in the Word. వాక్యములో మనం పట్టబడ్డాము. And the Word. వాక్యమే చెప్తున్నాము. And the Word. వాక్యం చెప్తున్నాము. And where in the world is the power of God? వాక్యము చూపిస్తున్నాం ఎంతసేపు కానీ వాక్యంలో శక్తి మాత్రం చూపించట్లేదే. And as long as we're caught up in the Word, వాక్యంలోనే ఉండిపోవడం తప్పు కాదు. and we reason with the Word, అయితే వాక్యములో మనము తర్కముతో ఉన్నాము. and we listen to all of the big preachers in the world today, ఈ దినమున ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బోధకులు పేరుగాంచిన బోధనలను మనం వింటూ ఉన్నాము. and it's all intellectual, అదే జ్ఞానయుక్తమై ఉన్నది. we walk away confused. అనేక బోధలు ఉండదాన్ని బట్టి ఈ రోజు మనము గందరగోళంలో పడుతున్నాం. I don't know what to believe anymore. వాళ్ళు చెప్పేది నమ్మాలా వీళ్ళు చెప్పేది నమ్మాలా ఎవరు చెప్పేది నమ్మాలి అర్థం కాక ఈ రోజు గందరగోళంగా ఉంటున్నాము. This man's been in the message for 60 years. ఈ వ్యక్తి అయితే 60 ఏళ్ల నుంచి వర్తమానంలో ఉన్నాడు కాబట్టి ఏం చెప్పింది నమ్ముదాం అంటున్నాడు. So because he spent so much time in the message, surely he knows what he's talking about. కొద్దిమంది అనుకుంటారు ఈయన 60 ఏళ్ళు 50 ఏళ్ళు వర్తమానంలో ఉన్నాడు కాబట్టి నిశ్చయంగా ఆయన ఏం చెప్తాడో ఆయన తెలుసు కాబట్టి ఆయన చెప్పింది నమ్ముదాంలే అని నమ్మేస్తుంటారు. Maybe. బహుశా అది మంచిది కావచ్చు And maybe not. మంచిది కాకపోవచ్చు. So that's why ఆ కారణం చేతే the prophet of God said, దేవుని యొక్క ప్రవక్త అంటున్నారు, for each one of you, మీలో ఉన్న ప్రతి ఒక్కరు when you listen to people preach, బోధకులు బోధిస్తున్నప్పుడు మీరు గమనించినట్లయితే you listen మీరు వినండి and judge that preacher ఆ బోధకుడిని by the word. వాక్యము ద్వారా అతను సరిగా చెప్పాడా లేదా అన్నది తీర్పు తీర్చండి. And I think that's what's happening here tonight. ఈ రాత్రి కూడా అదే జరగాలని నేను కోరుకుంటున్నాను. I've never been here before. మీ ముందుకి ఇంతకు ముందు నేను రాలేదు. You don't know me from anybody else. ఇక మీకే కాదు ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికి నేను ఎవరో So తెలియదు. you come maybe out of curiosity. ఏదో ఆసక్తి కలిగి ఇక్కడ చూడొచ్చు మీరు నన్ను But you're చూడటానికి. listening. అయితే జాగ్రత్తగా I వినండి. can tell you're listening. మీరు నేను చెప్పేది వినండి. And if I say something you've never heard before, నేను చెప్పేది కొన్నిసార్లు మీ జీవితం ఎన్నడూ వినకపోయి ఉండొచ్చు. go see if it's in the Word. ఒకవేళ నేను చెప్పింది వాక్యంలో లేకపోతే Give it the word test is what. ఎవరన్నా వచ్చి ఇదిగో చెప్పాడు అలా చెప్పాడని కానీ ప్రవక్త చెప్పాడు అన్నట్లయితే వాక్య పరీక్ష వాడికి ఇవ్వండి. Now వాడు చెప్పింది వాక్యంలో ఉండాలి. that's what he told us to do on an intellectual basis, is give it the word test. ఈ కాలపు దాని జ్ఞానయుక్తమైన ప్రపంచం గురించి ప్రవక్త అంటున్నాడు, వాళ్ళకి వాక్య పరీక్ష పెట్టండి. వాళ్ళు ఏం బోధించారో అది బైబిల్లో ఉన్న వాక్యంతో సరిపోయినప్పుడే వారు చెప్పే సత్యము లేకపోతే సత్యము కాదు. But if you got the living God and the power of God living inside of you, ఒకవేళ నీ లోపల జీవము గల దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మగా ఉన్నట్లయితే that Holy Ghost cannot and will not say amen to false teaching. అయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మగా నిజంగా ఉన్నట్లయితే అబద్ధపు బోధకు అది ఎన్నడూ ఆమెను చెప్పదు. So we judge it by the word. వాక్యము ద్వారా మనం తీర్పు తీర్చాలి. But I can tell in my heart, అయితే నా హృదయం ఇలా చెప్పింది అని ఉండను నేను. when some man gets up and begins to preach his own private revelation, ఎవరో ఒక వ్యక్తి తన సొంత ప్రత్యక్షను బోధిస్తూ ఉంటే there's something inside of me. నా హృదయం లోపల ఏదో అంటది, లేదు లేదు లేదు. And then what do? I go check it by the word. అతను ఏం చెప్పాడో ఎమ్మటి ఆమెను చెప్పరు కానీ వెళ్ళి వాక్యంలో ఉందో లేదో చూస్తాను. And the Spirit and the Word are saying the same thing. ఎందుకంటే బైబిల్ ప్రకటన 22 అంటుంది వాక్యము ఆత్మ రెండు ఒకటై ఉన్నాయి. We're talking about the power of God. దేవుని యొక్క శక్తి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. Unrecognized. దేవుని యొక్క శక్తి గుర్తించబడటం లేదు. And it's time that we wake up and recognize what we have here. ఈ దినము ఈ రోజు మన మధ్యలో దేవుని యొక్క శక్తి ఉన్నదా లేదా గుర్తించవలసి ఉన్నాం మనం. In the mouth of 2 or 3 witnesses. 2-3 సాక్ష్యముల తర్వాత మనం Turn to చూద్దాం. Acts chapter 1. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము. We want to read verse 8 and 9. 8-9 వచనాలు చదువుదాం. And this is again Jesus, what he said.
యేసుక్రీస్తు ఇక్కడ ఇలా చెప్పున్నారు. But ye shall receive power. After that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. And when he had spoken these words, while they beheld, he was taken up, and a cloud received him out of their sight. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. First thing he said, మొట్టమొదట ఆయన చెప్పినది, he shall receive power. మీరు శక్తిని పొందుకుంటారు. So if you have truly met Jesus Christ, మీరు ఒకవేళ యేసుక్రీస్తు నిజంగా కలుసుకున్నట్లయితే, and he's real to you, ఆయన నీకు నిజంగానే ఉన్నదేవుడై ఉంటాడు. not just intellectually, ఆయన జ్ఞానయుక్తంగా నీకు కనబడడు కానీ, but from the heart real to you. నీ యొక్క హృదయం అంతట్లో నుంచి ఆయన నీ ముందున్నాడని You గుర్తించగలుగుతావు. cannot separate God from his power. దేవుడి నుంచి, దేవుడి యొక్క శక్తి నుంచి నువ్వు ఎన్నడూ వేరుగా ఉండలేవు. But Satan, అయితే అపవాది he gets involved వాడు కూడా లోపలికి and దూరతాడు. takes your mind this way, నీ యొక్క మనసుని ఇటుపక్కకి అటుపక్కకి మారుస్తాడు. this way, అటుపక్కకి ఇటుపక్కకి తీసుకుని పోతాడు. and the true power of God goes unrecognized. ఎప్పుడైతే అపవాది లోపలకు దూరి నీ ఆలోచన ఇటుపక్క తీసుకుని పోయాడో అప్పుడు నీలో ఉన్న దేవుడి యొక్క శక్తిని నువ్వు గ్రహించలేని స్థితికి వచ్చేస్తావు. So if I understand right, నేను సరైన దాన్ని కానీ గ్రహించినట్లయితే, according to Malachi chapter 4, మలాకి 4 ప్రకారముగా the Holy Spirit would come in this day ఈ దినముకు పరిశుద్ధాత్ముడు వచ్చి and turn my heart and take me back to the doctrine of the apostles and the prophets at the beginning. నిజమైన పరిశుద్ధాత్మ నన్ను నా హృదయంలోకి వచ్చినట్లయితే నన్ను వెనకకు తీసుకెళ్లి అపోస్తలులతోనూ ప్రవక్తలతోనూ దేవుడు చెప్పించిన అపోస్తల బోధ ఏదైతే ఉన్నదో దాని వైపు నన్ను తిప్పేదిగా ఉంటుంది, నా హృదయాన్ని తిప్పేదిగా ఉంటుంది. That's a manifestation of the power of God. అదే దేవుడి యొక్క శక్తి బయలుపరచుకోవటం అంటే. ఆమేన్. From out here అక్కడ నుండి to lead you in here. అక్కడ నడిపించే మేడగది నడిపించడం దగ్గర నుంచి ఈ రాత్రి నీ హృదయంలో ఇక్కడ నడిపించేంత వరకు. And to have you compare yourself with the early church. అప్పుడు మీరు మిమ్మల్ని ఆ పాత ఆది సంఘం ఏదైతే ఉన్నదో దాంతో మీరు పోల్చుకోవలసి ఉన్నారు. Prophet of God said, here it is. దేవుని యొక్క ప్రవక్త ఎదుగో ఇలాగంటున్నారు, An unchanging God with unchanging ways. దేవుడు ఎన్నడూ మారని విధముగా ఉన్నాడు. What he did at the first, ఆయన మొదటగా ఏం చేస్తున్నాడు, he will have to keep on doing until it is done for the last time. చిట్ట చివరిసారి దాన్ని చేసేంత వరకు ఆయన అదే రీతిగా దాన్ని చేయవలసి ఉన్నాడు. There will never be a change. వాటిలో ఎప్పుడు మార్పు అనేది ఉండదు. Now apply that to the church ages. దాని సంఘ కాలాల్లో కూడా అలాగే మనం తీసుకుందాం. What God did in the first church age is what he wants to do in all the other ages. మొట్టమొదటి సంఘ కాలంలో దేవుడు ఏదైతే చేస్తున్నాడో మిగతా అన్ని సంఘ కాలాల్లో కూడా అలాగే ఆయన చేయవలసి ఉన్నాడు. To establish people, దేవుని యొక్క వాక్యంలో స్థిరపరిచే నిమిత్తము, not in word only, కేవలం వాక్యంలో మాత్రమే కాదు, but with that word only కేవలం వాక్యంలో మాత్రమే కాదు, comes the power and demonstration of the Holy Ghost. వాక్యములో ఉన్న శక్తి, దేవునిలో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ శక్తిలో అని స్థిరపరుస్తాడు. And that manifests itself in many, many different ways. అయితే దేవుడు ఆ వాక్యాన్ని బయలుపరుచుకునే దానిలో చాలా రకాల విధాలు ఉన్నాయి. What God did in the first age is what he wants to do in all the other ages. మొట్టమొదటి సంఘకాలంలో దేవుడు ఏం చేశాడో మిగతా అన్ని సంఘ కాలాల్లో అలాగే చేయవలసి ఉన్నాడు. Thus what the church was at Pentecost ఆ దినం పెంతెకోస్తు దినమున సంఘం ఎలాగున్నదో is the standard. అది ఒక ప్రామాణికమై ఉన్నది. That is the pattern. అదే విధానముల మాదిరిలో There is no other pattern. ఆ మాదిరి కాక మరొక మాదిరి మనకు లేదు. No matter what scholars say, చదువుకున్న వారు ఏం చెప్పినప్పటికీ God has not changed the pattern. దేవుడు ఎన్నడూ తన విధానమును మార్చుకోడు.
But the church has changed the pattern. అయితే ఈరోజు ఏం చేస్తుంది, సంఘము ఆ విధానం మార్చేస్తుంది. దేవుడు మార్చుకోవట్లేదు కానీ సంఘం మార్చేస్తుంది. The preachers have changed the pattern. సేవకులు దాన్ని మార్చేస్తున్నారు. But God ain't never changed. దేవుడు ఎన్నడూ మారలేదు, ఆయన విధానం మార్చుకోలేదు. So what is the example? కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి మాదిరి ఏంటి? Today, ఈ దినము we look at this group, ఈ గ్రూపును మనం చూద్దాం. and they appear to be, I'm not talking about this one, I'm talking about any in general. నేను సాధారణంగా మాట్లాడుతున్నా కానీ ఇక్కడ సంఘం అని మీరు అనుకోవద్దు. ఒక గ్రూప్ అంటే ఇదే మాది అంటాం కదా అనుకోవద్దు. ఒకదాని గురించే మీకు చెప్పాలని చూస్తున్నాను. So we hear of a preacher కొద్ది మంది in the బోధకులు, message. వర్తమాన బోధకులు, We might listen to him on the internet a little bit, వారు కొద్దిగా ఇంటర్నెట్లో ఏదో కనిపించింది చూస్తూ ఉంటారు. and we recognize he is quite a preacher. ఇది మంచి బోధకుడిలాగా ఉన్నాడు అని ఇంటర్నెట్లో చూస్తే And then తెలిసేస్తారు. when they take a shot of the congregation, there's thousands of them. మరి కొద్ది కాలంలోనే వేలలోకి సంఘం పెరిగిపోతుంటుంది. So we look at that మనం దాన్ని చూస్తాము. and we say, oh, that must be a real minister of this message. అయితే నిజమైన వర్తమాన పరిచయం అంటే ఇలాగే చేయాలి కావాలి. And if we're not careful, చాలా we జాగ్రత్త, look at that as a pattern. మనం జాగ్రత్తగా గమనించకపోయినట్లయితే అదే మనము ఒక విధానం అనుకుంటాం. He's successful. అతను విజయవంతం అయ్యాడు కదా, He gets to travel all over the world and he's got a name that everybody recognizes. ప్రతి చోటకి ప్రపంచంలో వెళ్ళిపోతున్నాడు, మంచి పేరు వచ్చేస్తుంది, నేను కూడా అలా చేస్తే బాగుంటుంది And కదా. we hear about it, దాని గురించి మనం వింటున్నాము, listen to it, దాని గురించి వింటున్నాము. and we compare ourselves and our church to that. మనము అతనితో పోల్చుకోవటము, మన సంఘము వాళ్ళ సంఘంతో పోల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. And look at other groups and ministers as a pattern. ఇతర సంఘాలు, ఇతర పాస్టర్ గారులు ఏ విధానం వెళ్ళారో మనం కూడా అలాగ పోదామని చూడటం ప్రారంభిస్తాం. I'm sorry, క్షమించండి, I can't do that నేను అలా చేయలేను. because there's only one pattern. ఎందుకంటే నా ముందు ఒకే ఒక విధానం ఉన్నది. And that's what happened on the day of Pentecost. పెంతెకోస్తు దినమున ఏ విధానం ఉన్నదో మనం అందరం ఆ విధానం వెళ్ళాలి. They received a prophet. వారు ప్రవక్తను తీసుకున్నారు. And through that prophetic ministry, ఆ ప్రవక్త యొక్క పరిచర్య ద్వారా the pure, unadulterated word of God was established in the hearts of the people. సంకరము చేయబడిన ఈ పరిపూర్ణమైన పరిశుద్ధమైన వాక్యము ద్వారా వారు స్థిరపరచబడ్డారు. But then you watch the disciples మీరు శిష్యులను తర్వాత గమనించండి. as they begin to move వారు ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉండగా to fulfill the commission. వారికి ఇచ్చిన పరిచర్య ఆజ్ఞను వారు పూర్తి చేస్తున్నప్పుడు Their ministries was not in word only. వారి యొక్క పరిచర్య కేవలము వాక్యము చూపించడం మాత్రమేది కాక Signs and wonders accompanied them. వారి యొక్క పరిచర్యలో సూచనలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. God దేవుడే was so pleased with the doctrine that they preached వారు బోధిస్తున్న బోధ యందు దేవుడు సంతృప్తి చెంది ఉన్నాడు. that God would come on the scene in the miraculous realm. వారు బోధిస్తూ ఉండగా దేవుడు ఆశ్చర్యమైన అద్భుతమైన రీతిలో వారి పరిచర్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. To vindicate himself. ఆయనే బయలుపరచుకోవడానికి. But we would look at it, మనం దాన్ని గమనించినట్లయితే that's a vindication of the man. అది ఒక మానవుని యొక్క బయలుపాటుగా లేదు. But in reality, అయితే వాస్తవికతలో it's the vindication of the word. అది వాక్యం యొక్క బయలుపాటు అయి ఉన్నది. Two sides. రెండు వైపులా The word came, the gospel came, not in word only, దేవుని యొక్క వాక్యము కేవలం వాక్యం మాత్రమే కాక రెండు వైపులా వస్తున్నది. but in the power శక్తితోనూ and demonstration వాక్యం యొక్క బయలుపాటుతోనూ of వస్తుంది. the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క రుజువుపరిచే శక్తితోనూ వస్తున్నది. God has not changed that pattern. దేవుడు తన విధానం ఎన్నడూ మార్చుకోడు. What God did at Pentecost, He has to keep doing until the church age is closed. పెంతెకోస్తు దినమున దేవుడు ఏదైతే ప్రారంభించున్నాడో సంఘకాలముల ముగింపు వరకు కూడా దేవుడు దాన్ని అలాగే చేయవలసి ఉన్నాడు. So the church ages hasn't closed.
సంఘకాలం ముగించబడలేదు, because we're still here. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం కాబట్టి. So until the end comes, ఆ అంతము వచ్చేసరికి the true bride నిజమైన వధువు is looking at Pentecost. పెంతెకోస్తు దినమును చూడండి ఒకసారి. నిజమైన వధువు పెంతెకోస్తును చూపించాలి మళ్ళీ మనకి. That is her pattern. అది ఆ విధానంలో మనం ఉండాలి. And she'll do everything within her power తన యొక్క శక్తితో వధువు అదే కార్యం మళ్ళా చేస్తూ ఉండాలి. to follow that true pattern అది నిజమైన విధానమును వెంబడించిన వధువుగా ఉండాలి. and ignore everything else. భూమి మీద ఉన్న సమస్తాన్ని పట్టించుకోకుండా ముందుకు పోయేదిగా ఉండాలి. This is either about God or it's not. అది దేవుడు కలిగి ఉండటమా లేదా ఆ రెండింటి మధ్యలోనే ఉన్నది. We accept a message మనం వర్తమానం అంగీకరించాము. without the baptism of the Holy Ghost, పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండానే మనం వర్తమానం and అంగీకరించాము. it brings a comfort to us. It brings a comfort. అయితే మనకి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినప్పుడే మనకు ఆదరణకర్త అనేవాడు దొరుకుతారు. Brother Branham said the word religion, దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, వాక్యము కేవలము, it means a covering. దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, వాక్యము నీ దగ్గరికి ఇలాగ ఏమీ లేకుండా రావటం కాదు, అది నీ చుట్టూ ఒక కవచం వలె ఉంటుంది అన్నాడు. So the religion of the message of the hour ఆయన తన గడియ వర్తమానంలో మనం నడిపించినప్పుడు brings comfort, మనకు అక్కడ ఆదరణకర్తనిచ్చాడు. makes you feel good, మనకి అది మంచిగా ఉండేలా చేస్తుంది. but it doesn't save you. అయితే అది నేను కాపాడదు. Believing this message does not save you. కేవలం వర్తమానం నమ్మటం వల్ల నువ్వు రక్షించబడవు. Personal relationship with Jesus Christ is what saves you. కేవలం వర్తమానం నమ్మటం వల్ల యేసుక్రీస్తు నీ వ్యక్తిగత సహవాసం అనేది ఎక్కడ ఉండలేదు. But we got a very nice covering. అయితే మన చుట్టూ ఒక మంచి ఒక పుస్తకానికి అట్టేసినట్టుగా ఉంటుంది అంతే. అది The best that you could get. అది నువ్వు కలిగి ఉన్న దాంట్లో మేలైనది అది. But I'm not interested in a covering. కేవలం పుస్తకానికి ఉన్న అట్ట వల్ల నాకు ఆసక్తి ఏమీ లేదు. I want Jesus. నాకు యేసుక్రీస్తు లోపల ఉన్న యేసు కావాలి నాకు. And I want to be part of that యేసుక్రీస్తులోని భాగమే ఉండాలని కోరుకుంటున్నాను. true church నిజమైన సంఘములో ఒక భాగముగా ఉండాలనుకుంటున్నాను. of the living God జీవము గల దేవుని యొక్క నిజ సంఘములో భాగం అవ్వాలనుకుంటున్నాను. in 2026. ఈ 2026 సంవత్సరంలో జీవం గల దేవుని యొక్క సంఘములో నేను భాగముగా ఉండాలని కోరుకుంటాను. Living by the pattern. ఆ దేవుడు ఇచ్చిన విధానములో ఉన్న దానిలో నేను ఉండాలి. What God did at Pentecost, He has to keep doing until the church age is closed. పెంతెకోస్తు దినమున దేవుడు ఏదైతే చేస్తున్నాడో సంఘకాలం ముగించే వరకు ఆయన ఆ రీతిగానే చేయవలసి ఉన్నాడు. The promise of power with which the apostles were endued at Pentecost is to you Jews. ఆ దినమున మేడగదిలో తీసుకొచ్చిన దేవుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో పరిశుద్ధాత్మ ఇచ్చిన వాగ్దానపు శక్తి అది యూదులకు, and to your children Jews, యూదులు వారి యొక్క పిల్లల కొరకు, and to all that are afar off, దేవుడు దూరస్తులను అనగా దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ, which is Gentile. అది ఎవరో కాదు అన్ని జనులై ఉన్నారు. That's us. అది మనమై ఉన్నాము. I'm a Gentile. నేను అన్ని జనుడిని, So are you. మీరు కూడా అదే. So the promise ఇక్కడ ఒక వాగ్దానం ఉన్నది, of the truth సత్యముకు సంబంధించిన వాగ్దానం, and the power దేవుని యొక్క శక్తి that was given to the early church. ఆది సంఘ కాలానికి దేవుడి ద్వారా ఇవ్వబడిన వాగ్దానపు శక్తి It's mine. అది నా కొరకై ఉన్నది. వారికి ఇచ్చిన ఆ శక్తి వారి కొరకు మాత్రమే కాదు, అది నా కొరకు కూడా ఉన్నది. It's available tonight. అది ఈ రాత్రి మనకందరికీ లభ్యమయ్యేదిగానే ఉన్నది. If you would sit here and say, God, open my eyes, ఈ రాత్రి ఇక్కడే ఉండి నువ్వు ప్రభువా నా కన్నులు తెరువు అని అడిగినట్లయితే to the unrecognized power, మన మధ్యలో ఉన్న దేవుడు యొక్క గుర్తింపబడిన శక్తి నిమిత్తము నా కన్నులు తెరువు ప్రభువా అని కానీ అడిగినట్లయితే, then we sit back and let God be God. ఆ తర్వాత మనం చూడగలము దేవుడే మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. And if He wants to heal the sick, ఇక్కడ ఆయన స్వస్థపరచాలని కోరుకుంటున్నారా? if He wants to raise the dead, ఆయన మృతులు మీ మధ్యలో పైకి లేవనెత్తాలని కోరుకుంటున్నారా? that power lays inside of us. మన అందరి లోపల దేవుడు ఆ శక్తిని ఇప్పటికే పెట్టి ఉన్నాడు. ఆమేన్. పవర్ఫుల్.
Did you ever hear the story that Brother Branham told about the little lady in one of his meetings? ఆయన మీటింగ్లో ఉన్న ఒక సహోదరి గురించి సహోదరి బ్రహ్నామ చెప్పిన సంగతి మీకు జ్ఞాపకం ఉన్నదా? There was a little lady sitting in the middle of the congregation. ఒక స్త్రీ కూడికల్లో మధ్యలో కూర్చొని ఉన్నది. Brother Branham was at the pulpit preaching. పుల్పిటి దగ్గర సహోదరి బ్రహ్నామ ప్రసంగం చేస్తున్నారు. And here come a woman with a baby. ఒక చిన్న బిడ్డను తీసుకొని ఆయన దగ్గరికి వచ్చింది. And sat down close to this first woman. ఈ మొట్టమొదటి కూర్చున్న స్త్రీకి దగ్గరలో ఒక చిన్న బిడ్డ తీసుకొని ఒక స్త్రీ కూర్చున్నది. And this first woman looked at the second woman with the baby. ఈ మొట్టమొదటి కూర్చున్న స్త్రీ చిన్న బిడ్డ తీసుకొచ్చి రెండో స్త్రీని చూసింది. And realized that that baby was sick. ఆ చిన్న బిడ్డ బలహీనంగా అనారోగ్యం ఉందని గుర్తించింది. But she also saw that that woman, the mother, had a prayer card. So she had the possibility of standing before the prophet of God. అయితే ఆ చిన్న బిడ్డ తల్లి దగ్గర ప్రవక్త కూడికలు ఇస్తారు ప్రార్థనా కార్డు అని. ఆ ప్రార్థనా కార్డు ఆమె దగ్గర ఉన్నది. అప్పుడు ఈమె అనుకుంటుంది ఆమె ప్రార్థనా కార్డు కలిగి ఉన్నది కాబట్టి ఈమె నిశ్చయంగా ప్రవక్త ముందుకు వెళ్తుంది కదా అని అనుకున్నది. But as she sat there, అయితే అక్కడ కూర్చున్న తర్వాత there was a little voice telling her, ఒక చిన్న స్వరం ఆమెతో మాట్లాడుతున్నది. go pray for that baby. వెళ్ళి నీవే ఆ చిన్న బిడ్డకి ప్రార్థన చేయని చెప్తున్నా స్వరము. And she says to herself, no. ఆమె అంటది ఓ లేదు, Who am I? నేనెవరిని ప్రార్థన చేయటానికి. And besides that, she's got a prayer card. అంతేకాదు ఆమె దగ్గర ప్రవక్తతో ప్రార్థన చేయించుకోవడానికి ప్రార్థనా కార్డు కూడా ఉంది కదా. పవర్ఫుల్. But God keeps telling her, అయితే దేవుడు ఆమెతో అదే మాట తిరిగి చెప్తూ ఉన్నాడు. go lay your hands on that baby. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బిడ్డ మీద చేతులుంచు ప్రార్థన చెయ్యి. She didn't want to do it. ఆమెకు ఆ పని చేయాలని లేదండి. Now here's the prophet of God అదిగో దేవుడు యొక్క ప్రవక్త అక్కడే ఉంటే నేను ప్రార్థన చేయించమేంటి. at the front of the church. అక్కడికి వెళ్ళండి ప్రార్థన చేయించుకుంటుంది. But finally she couldn't resist. కొద్దిసేపటికి ఇంకా దాన్ని తట్టుకోలేక సరే అని చెప్పింది. So she gets up and walks over ఆమె and దగ్గరికి says, వెళ్ళి నడుచుకుంటా వెళ్ళి sister, సహోదరి would you permit me to lay my hands on this baby? ఈ చిన్న బిడ్డ మీద చేతులుంచి నేను ప్రార్థన చేయడానికి నాకు అనుమతిస్తావా అని అడిగినది. And the lady said, yes, that would be fine. ఆమె అన్నది పర్వాలేదు ప్రార్థన చేయమ్మా అన్నది. So this woman prays తర్వాత ఆ స్త్రీ ప్రార్థించినది for the baby. ఆ బిడ్డ కొరకు. And the lady that prayed felt relieved అప్పుడు ప్రార్థన చేశాక ఆమెకి నెమ్మది ఇచ్చింది. that she had done what she was supposed to do. ఆమెకి ఏదైతే చెప్పబడిందో అది చేస్తాను కదా అని చెప్పి ఆమె మనసు కొంచెం నెమ్మలించింది. So she sits down. ఆమె తిరిగి వెనక్కి వచ్చి ఆమె స్థలంలో కూర్చున్నది. And now Brother Branham starts calling a prayer line. ఎప్పుడైతే ప్రార్థన వస్తా సోదరు బ్రహ్మం పిలుస్తూ ఉన్నారో And he calls her number. వాళ్ళ నంబర్ పిలిచారు. And so the lady and the baby go up. ఆ స్త్రీ ఆ చిన్న బిడ్డను తీసుకుని వచ్చింది. And when she's right in front of Brother Branham, సోదరు బ్రహ్మం ఎదురు ఆమె నిలబడినప్పుడు he's going to pray for her. ఆమె కొరకు ప్రార్థించడానికి But then he sees a vision. ఆయన ఒక దర్శనం చూశాడు. And he says, ఆయన ఎలాగన్నాడు, I don't need to pray for your baby. చిన్న బిడ్డ నేను నీ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం నీకు లేదన్నాడు. Your baby's already been healed. నీ బిడ్డ ఇప్పటికే స్వస్థ పొందుకున్నదని చెప్పాడు. And he says when you were sitting in the audience, నువ్వు అక్కడ ప్రజల మధ్యలో కూర్చున్నప్పుడే God spoke to that sister నీ పక్కనున్న సహోదరితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. and told her to pray for your baby. నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఆమెకు చెప్పి ఉన్నాడు అన్నాడు. And God healed her then. అక్కడే దేవుడు నీ బిడ్డ స్వస్థపరిచి He ఉన్నాడు. said, just go on, sister. నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం కలిగి లేవు, నువ్వు నేరుగా ఇంటికి పో అని చెప్పాడు. It's over. అక్కడితో ముగిసిపోయినది. What was that? ఏంటది? The power of God. దేవుని యొక్క శక్తి సంగములో కార్యము చేయటై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. It says to your children, Jews, and to all them that are afar off, Gentiles. మీకును మీ పిల్లలకి నీవు దూరస్తులకు అనగా ప్రభు తన వద్దకు పిలిచి వారందరికీ చెందునని చెప్పాను. And to as many as the Lord our God shall call. ప్రభు వద్దకు పిలిచిన వారందరికీ చెందును. Until he stops calling, ఆయన పిలవటం మానేసేంత వరకు the Pentecostal message and power will not cease. పెంతెకోస్తు యొక్క వర్తమానం యొక్క శక్తి ముగిసిపోవటం అనేదే లేదు. What the church had at Pentecost ఒకవేళ పెంతెకోస్తు సంఘము
is her inalienable rights. Inalienable. Inalienable. It means something that cannot be taken away or denied. దేవుడు ద్వారా ఒక శక్తి పెంతెకోస్తు శక్తి సంఘానికి ఇచ్చినట్లయితే ఏ ఒక్కరు కూడా ఆ శక్తిని ఆ సంఘం నుంచి తీసివేయలేరు. అలాగే దేవుడు ఇప్పుడు మీకు దేవుడు ఒక శక్తిగా ఇచ్చినట్లయితే మీ దగ్గర నుంచి ఏ ఒక్కడు దాన్ని తీసివేయడానికి హక్కును కలిగి లేడు. Originally, the church had the pure word of God, and she had the power of the Spirit manifested in diverse signs and wonders and gifts of the Holy Ghost according to God's will. ఆది యందు ఉన్న సంఘము దేవుని యొక్క వాక్యముతో పాటు దేవుడు ఆత్మ యొక్క శక్తి యొక్క బయలుపాటును కూడా కలిగి ఉన్నది. ఆ యొక్క పరిచర్యలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క చిత్తానికి లోబడే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన సొంత చిత్తానికి లోబడి జరగవు. The Bible says, బైబిల్ అంటున్నది, go preach the word, వాక్యాన్ని బోధించు, and these signs shall follow. నువ్వు వాక్యాన్ని నమ్మి బోధించు, సూచనలు నిన్ను వెంబడిస్తాయి అన్న. They just happen అదే జరిగినది అక్కడ. after the words being preached. వాక్యము బోధించిన తర్వాత వెంటనే సూచనలు అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగినాయి. So if you got a need here tonight, ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారికి ఎవరికన్నా ఏదన్నా అవసరత ఉన్నట్లయితే the power of God is here tonight. ఇప్పటికే దేవుడి యొక్క శక్తి ఇక్కడ ఉన్నది. If you lack revelation, the power of God is here tonight. ఈ రాత్రి ఎవరికైనా ప్రత్యక్షత కావాలంటే మీకు సంగతి చెప్తా, ఇప్పటికే దేవుడి యొక్క శక్తి మీ మధ్యలో ఉన్నది. If you're sick in your body, నీ శరీర రీత్యా నువ్వు బలహీనంగా the power ఉన్నట్లయితే of God is here tonight. దేవుడి యొక్క శక్తి ఈ రాత్రి ఇక్కడే ఉన్నది. That original church was not organized by men. ఆ మొట్టమొదటి సంఘం ఏదైతే ఉన్నదో అది మానవుల యొక్క నాయకత్వం కింద లేదు. It was led by the Holy Ghost. పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉన్నది. It was not very big. అది పెద్ద సంఘము కాదు. It was hated అది ద్వేషించబడింది, and despised. కొట్టివేయబడింది, It was oppressed. ఒత్తిడి గురి చేయబడింది, It was persecuted unto death. హింసించబడింది మరణము నిమిత్తముగా. But it stayed true to God. అయితే అది దేవుని నిమిత్తము సర్వసత్యం నిలబడినది. It stayed with the original word pattern. దేవుడిచ్చిన వాక్య విధానంలో నిలిచి ఉన్నది. And the true church will always try to be like the original at Pentecost. నిజమైన సంఘము ఎప్పుడు కూడా పెంతెకోస్తు దినమున ఉన్న ఆది అపోస్తల సంఘం మాదిరిగానే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. Now all that God was, దేవుడు ఏమై ఉన్నాడో He poured into His Son. తన కుమారులు కుమ్మరించాడు. And all that was in the Son, He poured into the church. కుమారులు తన కలిగిన సమస్తాన సంఘములో కుమ్మరించాడు. So it was God above us. అది ఒకప్పుడు దేవుడు మన పైన ఉన్నాడు. Then it became God with us. తర్వాత మనతో ఉన్న దేవుడై ఉన్నాడు. But now అయితే ఇప్పుడైతే it's God in us. మనలో ఉన్న దేవుడిగా ఉన్నాడు. But we don't hardly recognize it. అయితే మనలో ఉన్న దేవుడిని మనం గుర్తించడం కష్టమైపోయింది ఈరోజు. God opened my eyes. నిజమేనా? Open your eyes. మీ కళ్ళు తెరవండి. దేవా నా కళ్ళు తెరవని అడగండి. So if the life of anything is in another, it does its works. మన జీవితం ఏదేమై ఉన్నప్పటికీ దేవుడి యొక్క కార్యము జరగనే ఉన్నది. Well then if the Spirit of God is in a man, he will do the works of God. మన లోపల ఏ ఆత్మ ఉన్నదో ఆత్మ కార్యము జరగాలి. ఒకవేళ మన లోపల పరిశుద్ధాత్మ ఉంటే మన లోపల పరిశుద్ధాత్మ కార్యము జరగవలసి ఉన్నది. And how the people had got off into creeds and so forth. అయితే ఆ తర్వాత సంఘము దేవుని యొక్క వాక్యం నుంచి దూరయ్యి ఆచారాలు సంప్రదాయాల్లోకి వెళ్ళిపోయారు. Jesus told them, యేసు వాళ్ళతో ఇలా చెప్పారు, you have taken the commandments of God and made them of none effect by your tradition. మీరు దేవుని యొక్క వాక్యములను ఆజ్ఞలను తీసుకున్నారు కానీ మీ యొక్క సిద్ధాంతముల చేత ఆచారముల చేత అవి మీ మీద ఎంత మాత్రము పని చేయనివిగా చేశారు. And that has repeated before our very eyes in this day, in this generation. మరి ఆ కాలం నుంచి ఈ కాలంలో కూడా అటువంటి కార్యములు జరుగుతూనే ఉన్నాయి. Message traditions వర్తమాన సంప్రదాయాలు వచ్చినాయి. have killed the people. అది ప్రజలను చంపుతున్నది. We're going to close.
మనం ముగించబోతూ ఉన్నాం. They have made the commandments of God, made them of none effect by their traditions, and then they say, where is God? వాళ్ళ ఆచారాల్లోకి వెళ్ళిపోయి వారి మీద ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యం పనిచేయకుండా చేసి మళ్ళీ ఇంకొక మాట అన్నారు, దేవుడు ఎక్కడున్నాడు అసలు? Where is God? దేవుడు ఎక్కడ? What happened to the God of Moses? మోషే దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్పి ఆ రోజు వాళ్ళు అడగలేదా కొండ మీదకి పోయిన తర్వాత? And I will say as we close, మనం ముగించబోయే ముందు ఇలా చెప్పనివ్వండి, what happened to the God of William Branham? నేను ఈ రాత్రి ఒక ప్రశ్న అడుగుతున్నా, విలియం బ్రన్హాం దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మోషే కొండ మీదకి వెళ్ళాక అక్కడ ప్రజలు ఏమడిగారు? మోషే దేవుడు ఏమైనా అడిగాడు. మోషే ఏమయ్యాడు? మోషే దేవుడు అయ్యాడు. ఈ రాత్రి అది అడుగుతున్నా, విలియం బ్రన్హాం దేవుడు ఎక్కడున్నాడు? He goes unrecognized. మన మధ్యలోనే గుర్తించబడకుండా ఉన్నాడు. Because of our traditions. మన సంప్రదాయాలు బట్టి ఆయన మన మధ్య ఉన్నప్పటికీ గుర్తించలేకపోతున్నాం. And the false interpretations of the message. వర్తమానానికి అబద్ధపు తర్జుమా చేయటం ద్వారా మనం ఆయన గుర్తించలేకపోతున్నాం. God hates it. దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. So clean up. కాబట్టి మనమే శుభ్రపరచుకుందాం. The church. సంఘము శుభ్రపరచుకుందాం. Clean up your life. మీ జీవితాలు శుభ్రపరచుకుందాం. Resist the devil. అపవాదిని ఎదిరించండి. And he'll flee from you. వాడి నుంచి పారిపోవాలా? మీరు అపవాదిని ఎదిరిస్తే వాడు మీ నుంచి పారిపోతాడు. I believe in a fivefold ministry. నేను 5 రకాల పరిచర్యను విశ్వాసం కలిగి ఉన్నాను. But the devil has copied that. అయితే అపవాది కూడా దాన్ని కాపీ కొట్టాడు. So the devil's got a fivefold ministry. ఇప్పుడు అపవాది కూడా 5 రకాల పరిచర్య ఉంది. And so does God. దేవుడికి ఎలాగ ఉన్నదో అపవాదికి అలాగే ఉన్నది. The devil's fivefold ministry అపవాది ఒక 5 రకాల పరిచర్య will pervert the message to you. వర్తమానాన్ని సంకరం చేసి మీ దగ్గర తీసుకొస్తుంది. And you don't have to follow that. నువ్వు అటువంటి దాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. You don't have to follow any man. ఏ ఒక్క మనిషిని నువ్వు వెంబడించాల్సిన అవకాశం లేదు. God places a pastor in a church. దేవుడు ఈ యొక్క సంఘములో కాపర్ని పెట్టున్నాడు. And if God places the pastor, ఒకవేళ దేవుడే మీ కాపర్ని పెట్టినట్లయితే, and he's full of the Holy Ghost, అతను పరిశుద్ధాత్మతో ఉన్నట్లయితే, and God placed him in a position of leadership, దేవుడు ఆయన పరిచర్య చేయడానికి ఒక స్థానముకి ఎత్తుంటాడు. he recognizes his headship, ఆయన యొక్క శిరస్సు యొక్క కార్యమును ఆయన గుర్తిస్తాడు. that Jesus Christ is his headship. ఎందుకంటే క్రీస్తే సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. And your headship మీ యొక్క శిరస్సు is not the pastor. పాస్టర్ గారు మీ శిరస్సు కాదు. It's Jesus Christ. యేసు క్రీస్తే మీ శిరస్సు అయి ఉన్నాడు. But he establishes and sets the church in order. అయితే క్రీస్తు దేవుని యొక్క సంఘములో ఒక క్రమాన్ని పెట్టి ఉన్నారు. And if your Holy Ghost నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే, and the preacher's Holy Ghost బోధకుడు కూడా ఆత్మతో నింపబడినట్లయితే, is genuine, అది నిజమైన సంఘమై ఉంటుంది. then the pastor can have confidence in you, అప్పుడు కాపరికి నీ మీద నమ్మకం ఉంటుంది. and you can have confidence in the pastor. అలాగే నీకు సేవకుని మీద విశ్వాసం May ఉంటుంది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి మరొక్కసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుణ్ణి మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనములు 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 తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. వందనములు తండ్రి, వందనములు ప్రభువా, వందనములు యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈనాడు మరొక్కసారి మన జీవితాలను మనం వివేచించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
నిజముగా ఆ వాక్యాన్ని కేవలం అంగీకరించే వారముగా ఉన్నామా, లేదంటే ఆ వాక్యాన్ని బట్టి జీవించే వారముగా ఉన్నామా? ఒక్కసారి మన జీవితాలను వివేచించుకుందాం. గడిచిన 30 సంవత్సరములుగా 40 సంవత్సరములుగా వర్తమానం వినుచున్న వారముగా ఉన్నాము. అయితే కేవలం వినువారముగా ఉన్నామా, కేవలము ఆమెను చెప్పేవారముగా ఉన్నామా, లేదా ఆ వాక్యాన్ని జీవించే వారముగా ఉన్నామా? ఒక్కసారి మన జీవితాలను వివేచించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలములో అదిగో మోషేను వారు అంగీకరించారు. మోషే వర్తమానాన్ని వారు అంగీకరించిన వారుగా ఉండినారు. అయితే సంహారపు దూత ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రవేశించుచుంటుండగా హల్లెలూయా వారికి తప్పించబడటానికి ఒక మార్గం ఇవ్వబడి ఉన్నది. అయితే ఆ తప్పించబడిన మార్గం వారు అంగీకరించిన వారుగా ఉన్నారు. ఆ తప్పించబడిన మార్గాన్ని అంగీకరించిన వారుగా ఉండి ఉన్నారు. అయితే మరి తప్పించబడాలంటే కేవలము ఆ యొక్క మరి వధించబడిన గొర్రెపిల్ల రక్తము క్రిందని వారు అంగీకరించడం మాత్రమే కాకుండా ఆ పస్కా పశువును వారు సిద్ధం చేసుకోవలసిన వారై ఉన్నారు, వధించవలసిన వారై ఉన్నారు, ఆ రక్తాన్ని ద్వారబంధకాల మీద పూయవలసిన వారై ఉన్నారు. ఆ గృహంలో ప్రవేశించినప్పుడే ఏ వర్తమానమైతే మోషే బోధించున్నాడు, ఏ మార్గమైతే మరణాన్ని తప్పించుకోవటానికి మోషే బోధించున్నాడు, ఆ వర్తమానాన్ని ఆ మార్గాన్ని బట్టి వారు ప్రవర్తించవలసిన వారై ఉన్నారు. ఈనాడు ఈ వర్తమానాన్ని మేము విశ్వసించుచున్నాము, ఈ ప్రవక్తను మేము అంగీకరించుచున్నామంటే మనం మరణం నుండి తప్పించబడము, మనం ఉగ్రత నుండి తప్పించబడం. కానీ ఏ వాక్యమైతే పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తూ ఉండినాడు ఆ వాక్యాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యాన్ని మన అణువులు అన్వయించుకొనవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఒక్కసారి మన జీవితాలను మనం వివేచించుకుందాం. మనం నిజముగా ఆ పెంతుకొస్తు సంఘముగా ఉన్నామా? ఇంకా మనలో సాంప్రదాయాలు ఉన్నాయా? ఇంకా మనలో ఆచారాలు ఉన్నాయా? ఇంకా మనలో విభేదాలు ఉన్నాయా? నిజముగా మనం ఆ పెంతుకొస్తు సంఘముగా మార్చబడ్డామా? ఒక్కసారి మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాం. ఒక్కసారి మన జీవితాలు వాక్యముతో పోల్చుకోవలసిన వారమై ఉన్నాము. వ్యక్తిగతంగా నీవు నీ యొక్క రక్షకుడు మరి వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వారుగా ఉన్నారా? నీ రక్షకుడిని నువ్వు చూచిన వాడవుగా, చూచిన దానవుగా ఉన్నావా? నీ రక్షకుడితో నువ్వు మాట్లాడుచున్న దానవుగా ఉన్నావా? నీ రక్షకుడితో నువ్వు వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండి మరి సహవాసం కలిగి ఉన్న దానవుగా, కలిగి ఉన్నవాడవుగా ఉన్నావా? ఈనాడు మనం వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాము. మనం ముగింపు కాలానికి వచ్చేసాము. మనం ద్వారాలు మూయబడే కాలానికి మనం వచ్చేసాము. మనం కేవలం ఈ వర్తమాన పుస్తకాలు పట్టుకోవటం వలన, వర్తమాన సంఘంలో భాగమై ఉండటం వలన మనం పరలోక రాజ్యం చేరం. మన దేహాలు కేవలం ఈ వర్తమాన పుస్తకాలు పట్టుకోవటం వలన మన దేహాలు మార్చబడవు. కానీ నిజముగా ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నామా? ఈ వాక్యములో రూపాంతరపు శక్తితో నింపబడ్డామా? రూపాంతరపు విశ్వాసముతో నింపబడ్డామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తులో ఏ గుణలక్షణాలైతే ఉన్నాయో నిజముగా ఆ గుణలక్షణాలను మనం వ్యక్తపరుచుచున్న వారముగా ఉన్నామా? ఆయన వ్యక్తపరిచిన విశ్వాసము, ఆయనలో నుండి వచ్చిన ప్రభావము, ఆయనలో నుండి వచ్చిన సహనము, ఆయనలో నుండి వచ్చిన ఆశా నిగ్రహము, ఆయనలో నుండి వచ్చిన జ్ఞానము, భక్తి, ఆయనలో నుండి వచ్చిన సహోదర ప్రేమ. హల్లెలూయా. నిజముగా మనం ఆ గుణలక్షణాలను వ్యక్తపరచుచున్న వారముగా ఉన్నామా? లేదా ఆ గుణలక్షణాలను మనం వ్యక్తపరచవలసిన వారమై ఉన్నాము. నిజంగా ఆ స్థితికి రాని ఎడల ఈనాడే మన జీవితాలు మనం సమర్పించుకుందాం. నిజముగా ఆ వాక్యానికి, ఆ దేవునికి సమర్పించుకుందాం. ప్రభువా, నాలో ఇంకా ఏ బలహీనతలైతే ఉన్నాయో, ఏ అడ్డంకులైతే ఉన్నాయో అవి నా జీవితంలో నుండి తొలగించు ప్రభువా. మీ వాక్య యొక్క నెరవేర్పుగా ఉండుటకు సహాయము చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేద్దాము. మన జీవితాలను సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, హల్లెలూయా. వందనములు, 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 వందనములు. కృపయే, కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే,
కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. హల్లెలూయా. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవును ప్రభువా, మా జీవితాలు ఏమై ఉన్నాయంటే ప్రభువా మీ కృపయే ఉన్నాయి మా గొప్ప దేవుడా. యోగ్యత లేని మమ్ములను ప్రభువా ఈ స్థితిలో నిలబెట్టి ఉన్నావు తండ్రి. ప్రశస్తమైన వర్తమానాన్ని ఇచ్చావు మా గొప్ప దేవుడా. లోకము నుండి వేరుపరిచావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, ఈ ముగింపు కాలములో మేము ఆదిమ సంఘం వలె మేము మార్చబడవలసి ఉన్నది మా గొప్ప దేవుడా. వారు ప్రభువా లోకము నుండి వేరుపరుచుకొని మా గొప్ప దేవుడా, లోకము వారిలో ప్రవేశించకుండా జాగ్రత్త పడిన పరిస్థితులను చూస్తూ ఉండినాం తండ్రి. మేము కూడా ఆ యొక్క ఛాయిగా మేము ఉండాలి మా గొప్ప దేవుడా. ప్రభువా మీ వాక్యం అంటే ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు తండ్రి. మీ వాక్యము కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన వారిగా ఉన్నారు ప్రభువా. వారి జీవితాలలో వాక్యానికి మొదటి స్థానం ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా సంకరము చేయని వాక్యము వారి మధ్యన బోధించబడింది ప్రభువా.
ప్రభువా, రాజీ లేకుండా వాక్యము వారి మధ్యన బోధించబడి ఉన్నది తండ్రి. ధనము కోసం రాజీ పడలేదు ప్రభువా, యేసయ్య అధికారము కోసం రాజీ పడలేదు ప్రభువా, ప్రజల నిమిత్తం రాజీ పడలేదు తండ్రి. ప్రభువా, హింసించబడుచుంటుండగా, దూషించబడుచుంటుండగా ప్రభువా యేసయ్య వారు లెక్క చేయని వారిగా ఉన్నారు తండ్రి. ప్రభువా, సువార్త ప్రకటించుట మా గొప్ప దేవుడా వారి భాగ్యముగా ఎంచుకొని ఉన్నారు తండ్రి. ఈనాడు ఈ వాక్యాన్ని బట్టి మేము జీవించుట భాగ్యముగా ఎంచుకునే కృపను మాకు దయచేయండి మా గొప్ప దేవుడా. సమర్పణ జీవితాన్ని మాకు దయచేయండి మా గొప్ప దేవుడా. మాలో ప్రభువా ఈ వర్తమానంలోనే అనేక ప్రభువా డాక్ట్రిన్స్ ఉంటుండగా ప్రభువా, తప్పుడు తర్జుమాలు ఉంటుండగా మాలో ఆ తప్పుడు తర్జుమాలు ప్రవేశించకుండా ప్రభువా నీవే ఈ సంఘము చుట్టూ కంచెనుంచండి ప్రభువా, నీవే కాపుదలనుంచండి ప్రభువా. యేసయ్య, ఏ సేవకుడు వచ్చినా కానీ ప్రభువా మీ బూరగా వాడబడగలుగుటకు తండ్రి. ప్రభువా యేసయ్య, నీ వైపు త్రిప్పేవారుగా మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య, ప్రతి సేవకుడు ఉండగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి మా గొప్ప దేవుడా. ప్రభువా, సంకరము చేయబడని వాక్యమును ప్రభువా మేము ధరించుకొని మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య, మిమ్మల్ని మహిమ పరిచే పాత్రలుగా మరొక్కసారి ప్రభువా మమ్మల్ని నిలబెట్టుకోండి మా గొప్ప దేవుడా. నిలబెట్టుకోండి తండ్రి, నిలబెట్టుకోండి ప్రభువా, నిలబెట్టుకోండి తండ్రి, నిలబెట్టుకోండి ప్రభువా. ఇంకను ప్రభువా మాలో ఇంకా ఈ శరీర సంబంధమైన స్వభావం ఉంటే ప్రభువా, భూ సంబంధమైన స్వభావం ఉంటే ప్రభువా మీ పరిశుద్ధాత్మ అగ్నితో ప్రభువా కాల్చమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, స్తోత్రములు తండ్రి. పరిపూర్ణమైన మీ ఛాయగా మేము ఉండటానికే కదా ప్రభువా ఈ ముగింపు కాలంలో పంపించావు తండ్రి. ఆ స్థితికి ప్రభువా మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ శక్తి వలన కాదు, మీ జ్ఞానం వలన కాదు, మీ బలము వలన కాదు, నా ఆత్మ వలనే ఇది జరుగుచున్నదని నీవు చెప్పి ఉన్న దేవుడవై ఉన్నావు తండ్రి. ఆ కార్యము మాలో నెరవేర్చండి తండ్రి, నెరవేర్చండి ప్రభు, నెరవేర్చండి ప్రభు. మన మధ్యన సురేష్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి అయిన దేవా, ప్రభువా, పరిశుద్ధుడా నాయన, మీ నామమునకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వృద్ధుడైనటువంటి దైవజనుడిని మీరు నిలబెట్టుకొని విశ్రాంతి పొందవలసిన సమయంలో గుండెల్లో ఒక భారాన్ని మీరు ఆ దైవజనుల్లో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. మా తండ్రి, అదే వయసులో మా ప్రభువా విశ్రాంతి పొందేవారు అనేకులు ఉన్నారు. కానీ విశ్రాంతిని పొందనివ్వక మా ప్రభువా, మా తండ్రి, ఆ హృదయాన్ని రేపుచున్నవాడవు నీవే గనక మనుషులను సంతోషపెట్టడానికి మాట్లాడలేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి దైవజనుని అభిషేకించిన వాడవు నీవే. అందును బట్టి నీకే స్తోత్రాలయ్యా. ఒట్టి వాక్యమే కాదు, కానీ వాక్యముతో పాటుగా పరిశుద్ధాత్మ శక్తి కూడా ప్రతి సంఘములో క్రియ జరగవలసినదేనని మాట్లాడుతున్న వాడవు నీవే. ఓ తండ్రి, లేఖనాలతో సరిపోయే విధముగా ఆ మంచి సమరయుడు నీవే గనక జారిపోయినటువంటి వానిని ముందుగానే నూనెతో ద్రాక్షారసంతో కట్టుగట్టిన వాడవు నీవే. ఎవరికైతే నీవు అప్పగించావో తండ్రి, వాణ్ణి ఒట్టిగా అప్పగించలేదు, కానీ 2 ధ్యానారములను ఇచ్చిన వాడవు నీవే. మా ప్రవక్త ద్వారా మీరు వివరించి ఉన్నారు. ఆ 2 ధ్యానారములు ఏవో కాదు, కానీ అది వాక్యము, అది దేవుని ఆత్మ అయి ఉన్నదని. ఓ తండ్రి, అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పాత నిబంధనలోని వాక్యం ఇచ్చిన ఆ దేవుడవే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కూడా నీవిచ్చావు. క్రొత్త నిబంధనలో కూడా మరి అధికముగా మా ప్రభువా అనుగ్రహించిన వాడవు నీవే. ఏ దేవుడవైతే మోషేకి వాక్యమునిచ్చి ఉన్నావో ఆ ధర్మశాస్త్రముతో పాటుగా మీ ఆత్మనిచ్చిన వాడవు నీవే. అక్కడతో నీవు ఆగిపోనివ్వలేదు, కానీ యోషువని మా ప్రభువు అభిషేకించిన వాడవు నీవే. వాక్యముతో పాటుగా అభిషేకమునిచ్చిన వాడవు నీవే. మరి అధికమైనటువంటి పరిచర్య యోషువలో జరిగించిన వాడవు నీవే. ఏలియాను నిలబెట్టుకున్న ఆ దేవుడవే. ఏలియాతో నీవు ఆగిపోనివ్వలేదు, కానీ ఎలీషాను నిలబెట్టుకున్న ఆ దేవుడవే. మరి అధికముగా కార్యాలు జరిగించిన వాడవు నీవే. ఓ తండ్రి, నీ ప్రియకుమారుని పంపిన వాడవు నీవే. నీ ప్రియకుమారునితో నీవు ఆగిపోనివ్వలేదు, కానీ అపోస్తల మీదకు మా ప్రభువా మరి అధికముగా దిగి వచ్చిన వాడవు నీవే. నేను చేయ కార్యములు మీరు చేసేదనని అపోస్తలతో కొనసాగిన ఆ కార్యాన్ని వారితో నీవు ఆగిపోనివ్వలేదు, కానీ ప్రవక్త
సంఘంలోనికి వచ్చి మా ప్రభువా ఈ చివరి కాలంలో కూడా వధువు పరిచర్య ఉన్నదని ఐదింతల పరిచర్య అని రుజువు చేసుకున్న వాడవు నీవే గనుక ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఇంకా దేవుని ఒట్టి వాక్యమే కాదని, వాక్యంతో దేవుని శక్తి ఉన్నదని ప్రతి ఒక్కరూ గమనించినట్లుగా, ప్రతి ఒక్కరూ గుర్తించినట్లుగా మీ యొక్క ఆత్మకార్యం నీ స్థలంలో జరిగించుము తండ్రి. మా తండ్రి వచ్చినటువంటి దైవజనులను, తర్జుమా చేసిన దైవజనులను ఇరువురు కూడా ఇంకా ఏ స్థలాల్లో వాడబడాలో బహుబలంగా మీరు వాడుకొని వారి యొక్క పరిచర్యలను మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి స్థానికమైనటువంటి బాబుది సహోదరుని యొక్క పరిచర్యను మా తండ్రి వారి యొక్క సంఘములను కూడా మీకు అప్పగిస్తుండగా తండ్రితో నిన్ను ఆగనివ్వలేదు కానీ కొనసాగింపజేస్తున్న వాడవు నీవే గనుక మరి అధికమైన కొనసాగింపును వర్తమాన విషయంలోను, పరిశుద్ధాత్మ యొక్క కార్యములలోను, అవి ఆత్మ యొక్క ఫలాలతోను, ఆత్మ యొక్క అద్భుతములతోను, ఆ సద్గుణములతోను నిండుగా నింపబడి ఏ గడియని ఎత్తబడ్డ జరుగునో ఆ రెప్పపాటులో ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి మీ ఏర్పాట్లో ఉన్న ప్రతి ఆత్మ సిద్ధంగా ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఓ పరిశుద్ధరానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి నాయన ఈ ప్రార్థన ముగిస్తూ ఉండగా మా తండ్రి మీ బిడ్డల ఈ వాక్యమును వారు మీ యొక్క ఆత్మతో నింపబడి తిరిగి వారి గృహాలకు వెళ్ళినప్పుడు మా తండ్రి నాయన వారిని నూరింతలుగా దీవించండి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఏ ఒక్కరో మర్చిపోకుండా మా తండ్రి వారిలో క్రీస్తు అగపడినట్లుగా, ఎవరో ఒక వ్యక్తి కనబడడం కాదు, స్వయంగా క్రీస్తు అగపడినట్లుగా, క్రీస్తు సరస్సు అయి ఉన్నట్లుగా మీరే ఈ పరిచర్యను ప్రతి విశ్వాసాన్ని దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. రేపు మొగలరాజపురం చర్చ్లో మన మధ్యకు మరి బెన్నీ గారు మన మధ్యనే ఉంటారు. మరి వాక్య పరిచర్య రేపు సాయంకాలము మొగలరాజపురం చర్చ్ నందు వాక్య పరిచర్య చేయనై ఉన్నారు. మరి యథావిధిగా రేపు మొగలరాజపురం చర్చిలో కూడికుంటుంది 7:30 గంటలకి. మరి మొగలరాజపురం సంఘం అంతా మరి పాలు పంపులు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి మొదటిగా దేవుని సేవకులను క్రిందకు దిగనివ్వండి, తర్వాత విశ్వాసులు క్రిందకు దిగవచ్చు. మరి కూడి వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మొదటిగా సేవకుల్ని వెళ్ళనివ్వండి.